హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ ఇంట్లో ఎవరి పెత్తనం నడుస్తుంది? మీదా, మీ హస్బెండ్దా, మీ పిల్లలదా? నాకు తెలిసి పిల్లలదే నడుస్తుంది. అంటే పెత్తనం అంటే పెత్తనం కాదు, ఫుడ్ విషయంలో ఎవరికి నచ్చింది వండుతారన్నది కామెంట్ చేయండి. వంట విషయంలో నేను మా బావకు నచ్చిందే వండుతాను, అందులో నో డౌట్. కానీ పిల్లలు తినాలంటే మీరు చెప్పిన మాట విని ఏ పిల్లలు తింటారన్నది కామెంట్ చేయండి. నా పిల్లలైతే నా పెద్ద కొడుక్కి కొంచెం ఏదో ఒకటి మేనేజ్ చేస్తే పాపం ఈజీగా నమ్మేసి తినేస్తాడు. నా చిన్న కొడుకుని నేను బతిన్లాడుకుంటాను. ఇంకా చిత్తల్లి ఉంది చూసారు, బతిన్లా అన్నా వినదు, మాయ అసలే చెయ్యలేము. ఇప్పుడు టైం 1 అవుతుంది, దోశే కావాలి. టమాటో రైస్ ఉందమ్మా, మిల్ మేకర్ ఉందమ్మా, తినమ్మా అంటే లేదు లేదు నాకు దోశే కావాలంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి తీసి దోశ వేస్తున్నాను ఆమె కోసమే, మళ్ళీ ప్రత్యేకంగా. తనని నేను అస్సలు బురిడి కొట్టించలేను తెలుసా, ఏం చెప్పలేము. ఎందుకో మరి నాకు అర్థం కాదు అసలు. అంటే తను అంత స్వీట్ అన్నమాట. సో తనని హార్ష్గా మాట్లాడలేము. అందులో ఆడపిల్లలు హార్ష్గా మాట్లాడితే ఏడుస్తారు కదా, అందుకే మాట్లాడలేను. వాళ్ళిద్దరికి, నా ఇద్దరు పిల్లలకి ఏం చెప్పినా ఓకే. మా చిత్తలకి మాత్రం ఇంకా ఖచ్చితంగా అదేంటి ఈరోజు ఇంట్లో ఉండడం అంటే, ఈరోజు అయితే ఫ్రైడే, పాపకు స్కూల్ ఉంది, తను వెళ్తానని పొద్దున్నే రెడీ అయ్యింది. అయినా సరే ఐ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు. తను రెడీయే, మేము రెడీయే. కానీ స్కూల్ వాళ్ళు ఏమన్నా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారేమో, వేరే పిల్లలు కూడా ఉంటారు కదా. సరే పోయేది ఏముందిలే అని ఆమెకు నచ్చి చెప్తే ఆమె పోతానే అనేది. మా టీచర్ కూడా వెళ్తే టీచరే వద్దన్నదంటే ఊరుకుందట. మీ పిల్లలలో ఏ పిల్లలు చెప్పిన మాట వింటారు, ఎవరిది అసలు చెప్తే విననే వినరు అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అమ్మో అమ్మో